ఫోటోని కుట్టేద్దాం. నగరంలో సరికొత్తగా ట్రెండ్ అవుతున్న ఎంబ్రాయిడరీ స్టైల్. పూర్తి వివరాలకు చదవండి రేపటి సాక్షి హైదరాబాద్ ఎడిషన్. పుణ్యం చేయబోతే పాపం ఎదురైందట అనే సామెత విన్నప్పుడు ఏం అనిపించదు గాని అట్లా ఏదన్నా జరుగుతున్నైతే అయ్యో అని మస్తు బాధ అనిపిస్తుంది. బాధ అనిపించుడు కాదు, కొన్ని చూస్తుంటే దుఃఖం వస్తుంది కూడా. ఇంగో గిడనైతే ఒక అక్క ఇంటి పక్కోళ్లకు సాయం చేయబోతే ఈమెకున్న 2 చేతులు పోయినాయి. దేవుడా భగవంతుడా, ఏ జన్మల ఏం తప్పు చేసిందో గాని ఈ జన్మల భగవంతుడు ఈ శిక్ష చేసిండు, అది కూడా చెయ్యని తప్పుకు. ఇంకా చెప్పాలంటే ఇంటి పక్కలకు సాయం చేసినందుకు ఈ అక్కకి పరిస్థితి వచ్చింది. ఇంతకు ఏమైంది? 2 చేతులు ఎట్లా పోయినాయంటే సాయం చేద్దాం అనుకున్నందుకే. అవును, ఈ అక్క పేరు బసవమ్మ. కర్ణాటక రాష్ట్రం బాగల్కోట వీళ్ళది. ఇంటి పక్కోళ్ళట హెయిర్ డ్రైయర్ ఆర్డర్ పెడితే కొరియర్లో వచ్చిందట. ఇక అది రాగానే దాన్ని ఎట్లా వాడతారో తెలియదు, ఒకసారి ఓపెన్ చేసి చూపియవా అని ఈమె దగ్గరకు వచ్చిరట. మరి నిజంగానే తెలివనోళ్ళు కొందరు ఉంటారు కదా అని ఈ అక్క దాన్ని చెక్ చేసుడుతోని డబేల్ మని తేలిందట. ఇక 2 చేతులు శీతలై రక్తం గారుతుంటే దవాఖానకు తీసుకుపోయినరు. ట్రీట్మెంట్ చేసిన డాక్టర్లు ఇట్లా 2 చేతులు తీసేసిర్రు. ఈ అక్కోల ఇంటైనా ఆర్మీ జవాను, ఆయన దేశ సేవ చేస్తున్నా కూడా భగవంతుడి శిక్ష చేసిండు. మరి హెయిర్ డ్రైయర్ ఎట్లా వేలింది ఏమైంది అనేది మొత్తం పోలీసులు కేసు రాసుకుని ఎంక్వైరీ చేస్తురట. కానీ చూసిన రానుల్లా పక్కోళ్ళకు సాయం చేయబోతే ఈమెకే ఎంతో కష్టం వచ్చిందో.